భజింతు నిన్ను జగదీశ శ్రీ రక్షణకర్త భజింతు జగదీశ శ్రీ రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతు నిన్ను జగదీశ శ్రీ రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతు నిన్ను జగదీశ శ్రీ రక్షణకర్త విమల శరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజోనిధివే విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే మాయగములకై సిలువరానుపై దీనుడవై మరణించితివే మాయగములకై సిలువరానుపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతు నిన్ను జగదీశ శ్రీ రక్షణకర్త ప్రప్రథముడమరి కడపటివాడ మృతుడై బ్రతికిన కడపటివాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి జీవాధారం చేకొనవే మా స్తుతి భజనమే మా జీవాధారం చేకొనవే మా స్తుతి రూపం భజింతు నిన్ను జగదీశ శ్రీ రక్షణకర్త భజింతు నిన్ను జగదీశ శ్రీ రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ దేవుని ఘననామములు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ సాయంకాలపు ప్రార్థన కొరకు
శనివారపు ప్రార్థన కొరకై శనివారం సాయంకాలం వేళ దేవుని పరిశుద్ధ పాస్తుల్లో చేయబడేటటువంటి ప్రార్థనకై సంఘమంతటిని శ్రేయభిలాషులను సన్నిహితులను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మనమందరము గత వారము ఆలోచిస్తూ ఉన్నాము. ఏప్రిల్ 14వ తారీఖున ఈ పరిస్థితి తొలగిపోయి తిరిగి మనందరము కలుసుకుంటామనేటటువంటి ఆలయంలో దేవుని ఆరాధిస్తామనేటువంటి ఉద్దేశమును మనం కలిగిన వారిగా ఉన్నాం. కానీ అనుకున్న పరిస్థితిలో ప్రజల మేలు కోరి వారి శ్రేయస్ కొరకే, అనగా మనందరి యొక్క ప్రాణములను కాపాడుటకై గవర్నమెంట్ వారు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ను పొడిగించి ఉన్నారు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనందరి యొక్క క్షేమం కొరకు, మన ప్రాణాలను కాపాడడానికి. ఇది ప్రభుత్వము ఎప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ తీసేస్తుందని మనం ఆలోచించాల్సినటువంటి స్థితి కాదు. కానీ మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మేలు కలిగే మార్గాన్ని మన కొరకు తెలియజేసి ఆయన ఈ తెగులు సమసిపోవడానికి కృపను గ్రహించి తిరిగి మన మునుపటి వలనే మన కార్యకలాపాలను కొనసాగించుకున్నట్టుకు, మన ఉద్యోగ జీవితాలలో మనం ముందుకు సాగుటకు, అలాగనే దేవుని ఆలయంలో చేరి సంఘంగా మనం ఆయన్ని సేవించుటకు దేవుడు మనకు సమయాన్ని ఇస్తాడని నిరీక్షణ కలిగి మరి ఎక్కువగా మనం ప్రార్థన చేయవలసి ఉన్నాము. మనందరం కూడా భయం కలిగినప్పుడు ఒక మాట చెప్తాం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చానని చెప్తాం. మనందరం కూడా మన యొక్క ప్రాణాన్ని నా ప్రాణము దేవుని మౌనముగా ఉన్నదని కీర్తనకారుడు చెప్పిన రీతిగా దేవుని యొక్క చేతిలో మన ప్రాణాలు పెట్టుకొని ఐగుప్తీయులు పస్కా పండుగ జరిగినటువంటి రాత్రి ఎలాగైతే తమ తమ గృహాల్లో వారు ఉండి ఉన్నారో, అలాగే మన గృహాల్లో మనము నిలిచినట్టుకు, అలాగే నిలిచినట్టు మాత్రమే కాక ఇప్పుడు ఎలాగైతే కుటుంబ ప్రార్థనలకు మనం ఏకీభవిస్తున్నామో, అలాగనే అనేక మంది సామూహికంగా ప్రార్థన చేయడానికి ఆన్లైన్లో ఏకీభవిస్తున్నారు. అది కూడా చాలా మంచి పరిణామము, కోరదగినటువంటిది. ఏ రీతిగానైనా సరే సువార్త ప్రకటింపబడ్డ, సువార్తను నమ్మినటువంటి మనము దేవుని సందులో మన ఐక్యతనగా దేశం యొక్క, రాష్ట్రం యొక్క, పట్టణాల యొక్క, దేవుని జనాంగం యొక్క, అలాగే మన ఇరుపరు వారు, మన సన్నిహితులు, స్నేహితులు, వారు రక్షింపడిన వారైనా రక్షణ పొందిన వారైనా సరే దేవుని వలన కాపాడబడి ప్రపంచమంతయు భూమి అంతయు యెహోవా మహిమతో నిండి ఉంది అని లేఖనంలో చెప్పబడినటువంటి రీతిగా అందరం ఏకీభించి దేవుడు అనుగ్రహించే రక్షణను కనులారా చూడగలిగినట్లుగా ఆయన సన్నిధిని ప్రార్థన చేయుటకు మనము రుణస్థులమై ఉన్నామని పురుపేట దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రార్థన చేయడానికి ఏకీభిద్దామండి. ప్రార్థించి ఈ యొక్క వాక్యోపదేశం కొరకు మనం ముందుకు తీసుకొని ఏకీభించాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సర్వశక్తిగల దేవా, స్తోత్రాహుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామం స్తోత్రం. మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. సంఘమును బట్టి, సంఘ బిడ్డలను బట్టి, సంఘ పెద్దలను బట్టి, శ్రేణ సమాజాన్ని బట్టి, మా ఇరుపురు వారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, దూరమందున్న మా ఇంటి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, ప్రభా ఇంత ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈ సమయమందు ప్రార్థనలో ఏకీభవించి ఉన్న, ఒకవేళ వారికి కలిగినటువంటి పనులను బట్టి ఎవరైనా ఏకీవించకపోయినప్పుడు కూడా దేవా, బిడ్డలున్న చోట మీ సన్నిధి వారికి తోడుగా ఉంచునాయన, నీ కృపను వారికి తోడుగా ఉంచుతండి. వారి ప్రార్థన మనం ఆలకించినాయన, ఏపు చుట్టూ, మీ ప్రజల చుట్టూ నాయన కాకుండాట్లుగా నీ కృప చేత నాయన
భయపడకము, నేను నీకు తోడై ఉన్నా, నీతియను నా దక్షిణహస్తము చేత నేను నిన్ను విమోచించున్నాను అను గొప్ప వాగ్దానమును ప్రజలందరికీ తెలియపరిచి నన్నును మమ్మును మరుగుపరిచి, నాయన మీరు పూనుకొని మీ కృపకి ఏర్పాటు చొప్పున ఈ పరిస్థితులన్నింటిలో కూడా నా తండ్రి ప్రజలకు మేలు కలుగునట్లుగా గొప్ప ధైర్యమును పుట్టించిన ఆయన ఆశీర్వాదం కలుగుతీతండి. కృప చేత ఆవరించి ఉండి మేలు కలిగజేసి నా తండ్రి ప్రార్థనకు జవాబును గ్రహించి ప్రతి స్థలమందును ఎవరెవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్స్ ఉన్నటువంటి రోగులకు వైద్యం చేసినటువంటి వైద్యుల పక్షంగా, నర్సింగ్ స్టాఫ్ పక్షంగా, పారామెడికల్ సిబ్బంది పక్షంగా, అంబులెన్స్ డ్రైవర్స్, నా తండ్రి జీప్ డ్రైవర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ వారు, బ్యాంకుల వారు, ఈలాగు అత్యవసర సర్వీసులలో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరితో మీరు ఉండండి తండ్రి. అలాగునే తండ్రి ఆలయం ఉన్నటువంటి నాయన ఐపీసీ సంఘంగా మేము ఎక్కడైతే కూర్చున్నామో బసతారక నగరం మీరు దర్శించి బిడ్డల చుట్టూ మీ కంచి మీరు ఉంచండి నాయన. బిడ్డలు జ్ఞాపకం చేసుకోతండి, చిన్న బిడ్డలను దర్శించిన ఆయన వారిని మీరు ఎక్కడ చోట దాచి ఉంచుతండి, కృపకలుగా ఆజ్ఞాపించిన ఆయన తండ్రి. ఎవరైతే బీపీ వలన, షుగర్ వలన, గుండె జబ్బుల వలన ఇబ్బంది పడుతున్నారో, ఎవరికి ఏ విధమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులను బట్టి కూడా వాటిని మీరు తొలగించి మీ నామమును బట్టి స్వస్థపరచండి తండ్రి. మీ మాట సెలవిచ్చి దీవెనికలు చేయండి ఆయన. ఇక మీదట జనులు భయకారకులు కాకున్నట్లుగా మీ మాట సెలవేయండి తండ్రి. దేవా, మునుపటి కంటే అధికమైన మేళ్ల చేత బిడ్డలను తృప్తిపరుచున్నాయన మీ సహాయం అనుగ్రహించు. నీ మాట చేత మీ శక్తి చేత జయించిన వారమై తండ్రి తిరిగి మీ పాలించినట్లుగా మా పక్షంగా గొప్ప కార్యం జరిగించమని నా దేవా మీరు పూనుకొని బిడ్డలకు మేలుకలు చేయమని ఈ రాత్రి వేళ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావమును పొందుకొనమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేట నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథము నుంచి మార్కు సువార్త దయచేసి చూడండి, 4వ అధ్యాయము లేఖను మనం చదువుకుందామండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుంచి 1 వరకు గల లేఖన భాగాన్ని నేను చదువుతాను, ఆలకించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నా. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుతుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మికిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి గల దేవా, స్తోత్రాహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామను స్తోత్రం చెల్లించున్నాము తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్పొందుకుంటూ కూడి వచ్చినారో వారితో మీరు ఉండండి, దీవెనికలు చేయండి తండ్రి. మేము భయపడుకున్నట్లుగా గాలిని సముద్రమును అణచివేసి మీరేలా భయపడి ఉన్నారని శిష్యులను తండ్రి నాయన మీరు మాట్లాడి
సముద్రం నిమ్మలపరిచిన రీతిగా అనుగ్రహించి ఉన్నారు, వారికి నింపజేస్తున్నారు. మాతో కూడా మీరు మాట్లాడి నాయన కృప చూపి గొప్ప అద్భుతం గాలియు సముద్రమును నిమ్మలించిన రీతిగా లోకమందరి పరిస్థితులు నిమ్మలించుటకు కృప చూపమని యేసు నామమున మనం వేడుకుంటున్నాము తండ్రి. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందరికీ తెలిసినటువంటిదే ఈ లేఖనము. ఈ లేఖనములో గలిలే సముద్రం మీద యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంభవాన్ని మనం చూస్తున్నాం. అది యేసుక్రీస్తు గలిలే సముద్రం మీద ఒక దోణిలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ దోణి చిన్నదిగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఆ దోణిలో వారు వెళ్తూ ఉండగా అది రాత్రి వేళ కొంత దూరం ముందుకు సాగిన తర్వాత ఆ దోణి ఉన్నటువంటి ఆ సముద్రములో గాలి చెలరేగి ఈ యొక్క 37వ వచనంలో చెప్పిన రీతిగా పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. తుఫాను కలిగిన దాన్ని బట్టి శిష్యులలో భయం సంభవించినది. రాత్రి వేళ ప్రభు ఉన్నటువంటి ఆ దోణిలో వారు తమ ప్రయాణంలో అద్దరికి చేరతామో లేదో అని వారు ఎంతో భయముతో ప్రభువును ఆయన అదే దోణిలో 38వ చెప్పిన రీతిగా ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము. వీరిని గురించి మనం ఆలోచిస్తే ఈ శిష్యులందరూ కూడా ఈ యొక్క ఒంటరిగా ఉండడము అంటే జనులందరూ కూడా వెళ్ళిపోయి వీరు జనసమూహం లేకుండా ప్రయాణం ఆ చీకటి వేళ ఆ తుఫాను రాత్రి ఉన్నప్పటికీ కూడా వారు భయపడి ఉన్నారు. వారు ప్రభుతో వీరి అయితే ఈ 4వ అధ్యాయం అంతా కూడా 4వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే ప్రభు యొక్క బోధను విస్తారంగా 4వ అధ్యాయం మార్కు సువార్తలో మనం చూస్తాం. ఆయన గొప్ప జనసమూహము ఆయన ఎద్దకు వచ్చినప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టు రీతిగా బహుజనులు ఆయన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన సముద్రంలో ఒక దోణికి కూర్చునేను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధతో వారితో ఇట్లైనను. ఈ లేఖనములో విత్తుగాను అని గుర్చినటువంటి ఉపమానాన్ని మనం చూస్తున్నాం. విత్తుగాని గుర్చిన ఉపమానము ఆ గింజలు ముండ్ల తప్పుల్లో పడినటువంటివి, రాతి నేలను పడినవి, అలాగనే ఆ యొక్క మంచి నేలను పడినటువంటి విత్తనములను గూర్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తెలియజెప్పి ఉన్నాడు. వీరు ప్రభు యొక్క సన్నిధిలో వీరికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూసినట్లయితే వీరందరూ కూడా ఆయనతో ఏకాంతాన్ని అనుభవించినటువంటి వారు. 10వ వచనంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయంలో శిష్యులకు ఎవరైతే ఇలాగూ ఆ చిన్నదోణిలో ప్రభుతో వెళ్తూ ఉన్నారో, ఎవరైతే తుఫాను చిక్కుకొని ఉన్నారో వారికి కొన్ని ప్రత్యేక ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు. కానీ దేవుడు వీరికి దేవుని రాజ్య మర్మము తెలియచేసి స్తోత్రం చెల్లిద్దామండి. తన రాజ్య మర్మములను తానే స్వయముగా ఆయన బోధకుడై ఉండి శిష్యులకు ప్రభువు బోధించి ఉన్నాడు. అనగా సంగతులను వారికి ఈ యొక్క లేఖనంలో చెప్పబడినటువంటి రీతిగా 11వ వచనంలో రాబడింది చాలా స్పష్టముగా. 4వ అధ్యాయం మార్కు సువార్త 11వ వచనంలో దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడినది. దేవుడు సంగతులను తెలియజేవాడు మాత్రమే కాదు, కానీ సంగతులు సంభవించినప్పుడు ఆయన తన కాచుకొనుటకు తగిన చాలిన శక్తి కలిగిన దేవునిగా ఉన్నాడు. నమ్మి దేవునికి స్తోత్రం ఇద్దామండి. సంగతిని బయలుపరిచినప్పుడు
ఆ సంభవంలో ఆయన తన జనులను కాచుకున్నట్టుకు తగిన శక్తిని కలిగి ఉన్నాడు. అది మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మనము దేవుని లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చేద్దామండి. ఉదాహరణకు తలాంతులను గురించిన ఉపమానములో ఇవ్వబడిన తలాంతులను వాటిని ఎలాగ వినియోగించి ఉన్నారో వాటిని గూర్చిన లెక్క దేవుడు అనగా ఉపమానరీతిగా ఆయన చెప్పి ఉన్నాడు. తిరిగి వాటి విషయమే ఆయన లెక్క అడిగేటటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా మనము మన జీవిత కాలంలో అనేక మర్మములను దేవుని ఆలయములోను వ్యక్తిగతముగా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుని ఉన్నందులను అలాగనే ఆశ్చర్యమందు ద్వారా చివరికి వ్యక్తిగత ధ్యానము ద్వారా కూడా అనేక సంగతులను మనము ఎరిగిన వారమై ఉన్నాము. మనము ప్రభువుని ఎరిగిన వారము, ప్రభు యొక్క సంగతులను వారము. వీరందరూ కూడా ఆయనను సమీపించి త్వరగా వీటి యొక్క అర్థం ఏంటని ఆయనను వారు అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాటిని ఆయన వారికి చాలా స్పష్టంగా తెలియజెప్పి ఉన్నాడు. 21వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీపము దీపస్తంభం మీద ఉంచబొట్టుకే గాని కుంచము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబట్టుకు చేయబడదు కదా. అలాగనే 24వ వచనంలో రాయబడింది, మీరు తండ్రి యొక్క ప్రేమను కూడా పొందినవాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసేపునకు చాలా విపత్తు కలిగింది, ప్రమాదం సంభవించింది. అది ఎట్టి ప్రమాదం అనగా శిష్యులు ఇక్కడ లేఖనంలో ప్రభువా నశించిపోతున్నాము, బోధకుడా 38వ వచనంలోనండి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? వీరందరూ కూడా సంఖ్యలో ఎక్కువగా ఉన్నారండి. మేము అని చెప్తున్నారు కనుక, మేము అని చెప్తున్నారు కానీ వీరు సంఖ్యలో ఎక్కువ ఉన్నారు. ఈ దినాన మనము కూడా సంఖ్యలో ఎక్కువగానే ఉన్నాము. మనము మన కుటుంబము, మన సంఘము, మన ప్రభువు మనతో ఉన్నాడని మనం గుర్తెరగాలి. ఇప్పుడు మన గురించి మాత్రమే కాక మనతో ఉన్నటువంటి దేవుని కృపని గురించి కూడా మాట్లాడగలిగినటువంటిదిగా సంఘం ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. కృపచేత మనం రక్షించబడి ఉన్నాము. దేవుని ఆత్మ కలిగిన వారమై మనం జీవించుతున్నాము. ఆత్మ సంబంధులుగా మనం ఉన్నాము. ఎస్తేరును చూడండి, ఆమె ఒంటరిగా ఉన్నది కానీ ఆమె కొరకు చెలికత్తెలు ఇవ్వబడి ఉన్నారు. రీతిగా ఆమెకు ఇవ్వబడి ఉన్నారు. అలాగే మనకి కూడా మన విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. మనం ఏమి కలిగి ఉన్నామో ఈ ప్రయాణం ఎవరు చెప్పారంటే ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పాడంటే 35వ వచనంలో, అద్దరికి పోవుదము రండి, ఆవలికి. ఆ ప్రయాణమును పురమాయించిన వాడు ప్రభువే, వారితో కూడా ముందుకు సాగుతున్న వాడు ప్రభువే. అలాగే దేవుని కొరకు మనలను రక్షించుకున్న వాడు ప్రభువే. దేవుని జనాంగముగా, దేవుని ప్రజగా విశ్వాసం బట్టి ఆయన యందు నమ్మిక ఉంచి తనను ఎందరైతే తన కుమారుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని కుమారులగటుకు దేవుడు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. యేసేపు దర్శనాన్ని పొంది ఉన్నాడు. యేసేపు తండ్రి వల్ల ప్రేమించబడి ఉన్నాడు. కానీ యేసేపు శ్రమకు గురి అయినప్పుడు ఆయన భయపడలేదు. భయముని గురించి మనం చూస్తే లోకములో ఉన్నటువంటి దేవుని ఎరిగిన వారికి, దేవుని ఎరిగినటువంటి మనకి భయమును బట్టి కొంత తేడా ఉండాలి. యేసుక్రీస్తు చివరిగా వీరితో మాట్లాడుతూ ఏమంటా అంటే 40వ వచనంలో, మీరెందుకు భయపడుతున్నారు? విశ్వాసులకు భయం అనేది కలిగిందంటే దేవుని మాటను మీరి ఆజ్ఞాతిక్రమం చేత ఆదాము హవ్వ ఆ పళ్ళు తినినప్పుడు వారు సిగ్గుకు లోనైన వారై భయము చేత వారు
ఆ యొక్క పొదల మాటన దాగిన వారిగా ఉన్నారు. పాపంలో పడినప్పుడు వారు భయానికి లోనైనారు. అలాగే ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని స్నేహితుడును విశ్వాసులకు పితరుడు అనేటువంటి అబ్రహాము అబీమెలెకు రాజుతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆ లేఖనాన్ని చూడాలని ప్రభుపేట నేను కోరుతూ ఉన్నాడండి. దేవుని భయము లేని వారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 20వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక, అక్కడ వారిలో దేవుని భయం లేదని ఆయన గ్రహించిన వాడిగా ఉన్నాడు. దేవుడు తన జనులను గురించి ఏం మాట్లాడుతున్నాడో అనగా ఆ దేశ ప్రజలు ఎట్టివారో అబీమెలెకు అబ్రహాం మాట్లాడుతూ ఈ స్థలమందు దేవుని భయం లేదు అన్నాడు. అలాగే దేవుని ప్రజల గురించి దేవుడు అబీమెలెకుతో దర్శనమందు మాట్లాడుతూ ఆదికాండము 20వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడంటే, ఇట్టి నీతి గల జనమును చేయుదువా. అక్కడ చూడండి, అబీమెలెకు దేవునితో మాట్లాడుతూ దేవుని దగ్గర ఎగ్జామ్షన్ ఇవ్వమని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుని ప్రజల భయము లోకమును భయపెట్టుద్ది, కానీ లోకములోని భయాలను బట్టి దేవుని ప్రజలు భయపడకూడదనేది రాహాబు మాటను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం మనం ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, యెహోవా ఈ దేశం మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులు నేను ఎరుగుదును. అబ్రహాము కాలమందు ఆ దేశ నివాసులు దేవుని భయం లేని వారిగా ఉన్నారు. దేవుని ఎరిగిన వారును దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకున్నటకు వాగ్దాన దేశములకు రానైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును గూర్చి రాహాబు దేవుని ఎరిగినట్టే గాక దేవుని ప్రజలను గురించి కూడా ఆమె ఎరిగినది. దేవుని ప్రజల వలన లోకమును కలిగేది ఏంటంటే భయము పుట్టుననియు. లోకమును బట్టి మనకు భయం పుట్టకూడదు, కానీ మన యందుని భక్తిని బట్టి మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చేదాన్ని బట్టి లోకము భయపడాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆమె 9వ వచనంలో ఎంత చక్కగా చెప్తూ ఉందో చూడండి. తన యొక్క పట్టణములో దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఆమె విడువడానికి గల కారణం ఏమంటే, దేవుని శక్తిని, దేవుని ప్రజలను, దేవుని ప్రజలకు ఇవ్వబడినటువంటి వాగ్దానములను రాహాబు ఎరిగినది కనుకనే ఆమె దైవిక జనాంగములో చేర్చబడి ప్రభువైన యేసుక్రీస్తుకు ఆమె తల్లిగా లేఖనములో లెక్కించబడి ఉన్నది. చూడండి, మనకి దేవుడు ఏమిస్తూ ఉన్నాడు? ధైర్యమును, నిరీక్షణ కలిగినటువంటి ఆ యొక్క ఆత్మనే దేవుడు మనకి ఇచ్చినాడు, కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. తమకి ఇవ్వబడినటువంటి దేశమును బట్టి ఆ దేశమును స్వతంత్రించుకున్నటకు పెరిజీలతోనూ, హవీలతోనూ, అమ్మోనీలతోనూ, మోయాబు వారితోనూ, యెబూసీలతోనూ అనేక మంది జనాంగముతో ఇశ్రాయేలు పోరాడిన వారిగా ఉన్నారు. మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధమైనటువంటి శక్తులతో అని ఎఫెసీ పత్రికలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ యొక్క తెగులుతో పోరాడడానికే భయముతో ఉన్నట్లయితే, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతామన్న శిష్యుల రీతిగా మనము కూడా మాట్లాడుతూ ఉన్నట్లయితే ప్రభువు వలన మనము గద్దింపబడతాము. అలా కాకుండా ప్రభు వలన మనం మెప్పు పొందుకోవాలంటే యోసేపును చూసినప్పుడు ఎలాగైతే ఐగుప్తు రాజైనటువంటి ఆ యొక్క ఫరో యోసేపును చూసి ఇతని వలనే దేవుని ఆత్మ కలిగిన వారిని మనము కనుగొనగలమా అని ప్రశ్నించినట్టుగా ఇట్టి జనము దేవుని అందరి వారి యొక్క భయమును బట్టి, దేవుని వల్ల వారికి ఇవ్వబడిన వాగ్దానములను బట్టి
దేవుని వాగ్దానం స్వతం తీసుకున్నటకు బలము కలిగిన వారే, ధైర్యం కలిగిన వారే ముందుకు సాగుతున్నటువంటి ఈ జనమును బట్టి దేశ నివాసులకు ధైర్యము చెడినది కానీ ఇశ్రాయేలీలు ధైర్యమును వారు పోగొట్టుకొని ఉండలేదు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఇక్కడ ప్రభు ఏమంటున్నా అంటే ఈ యొక్క మనం చదివినటువంటి లేఖన భాగం అండి, ఇదే రీతిగా మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉన్నట్టు రీతిగానే యేసుక్రీస్తు తుఫానును ఆయన గద్దించినటువంటి సందర్భాలు మత్తయి సువార్త 8వ అధ్యాయంలోను, అలాగనే లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా మనము చూడవచ్చును. మార్కు ప్రభువైన యేసుక్రీస్తును చాలా ప్రత్యేకంగా ఆయన మనకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క దైవిక శక్తిని గూర్చి, యేసుక్రీస్తుకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మార్కు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు యొక్క శరీరం శిరస్సుగా కలిగి ఉన్నది. మనం ఆయనకు వేరుగా లేము, ఆయనకు వేరుగా మనమేమి కూడా చేయలేము. మనము ఆయన యందును ఉండి ఆయన మాట ప్రకారం మనం ఏది అడిగినప్పుడు కూడా దాన్ని అనుగ్రహించుటకు తాను ఇష్టమును కలిగి ఉన్నట్లుగా, మన సంతోషము పరిపూర్ణమగినట్లుగా ప్రభు మనలను అడగమని కోరుచున్నాడు. కానీ ఆయన మనము భయపడవలనని ఆయన ఏమాత్రం కూడా కోరుకోవడం లేదు. యేసుక్రీస్తు దీనికి ముందుగా మనం చూస్తే యేసుక్రీస్తు ఆయన రోగులను స్వస్థపరిచినట్లుగా మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో ఆయన పాపమును క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద కలిగినటువంటి అధికారమును గూర్చి ఆయన మాట్లాడి ఉన్నాడు. అలాగనే 3వ అధ్యాయంలో అనేకమైనటువంటి గొప్ప కార్యములను ఆయన చేసినట్లుగా మనమండి చూస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో దేవుని కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తుకు సృష్టిపై ఉన్నటువంటి గొప్ప అధికారమును బట్టి మార్కు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు దెయ్యముల మీద అధికారం ఉన్నది, ఆయనకు రోగముల మీద అధికారం ఉన్నది, ఆయనకు సృష్టిపై ప్రకృతిపై ఆయనకు సూపర్ న్యాచురల్ పవర్స్ దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్నవి గనక ఆయన ఆ రీతిగానే పరిస్థితులను ఎలాగైతే ఆయన సముద్రము నిమ్మలించినట్లుగా ఆయన గద్దించి ఉన్నాడో, ఆయన మనపక్షముగా మాట సెలవిచ్చి పరిస్థితులను నిమ్మలింపజేయగల శక్తి దేవుని కుమారుడును మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసయ్య వారికి ఏం చెప్పాడంటే, అద్దరికి పోదుము. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి ఇరువురు కూడా యేసయ్యను చూసి వారు ఏమన్నారంటే, ఆయన ఇంకా ముందుకు వెళ్తాడని ఎరిగినట్లుగా వారు గ్రహించుకొని, ఆయన ఇంకా ముందుకు సాగుతాడని వారిలో వారు మాట్లాడుకొని, వారు యేసయ్యని వచ్చి తమతో భోజనము చేయమని కోరి ఉన్నారు. వారు యేసును పిలుచుకునేందువలన భోజనపు బల యొద్ద ఆయన రొట్టె, ఆయన ప్రభువు యొక్క శక్తిని గ్రహించిన వారిగా ఉన్నారు. వారైతే ప్రభువును తమ ఇంటిలోనికి ఆహ్వానించి ఆయన శక్తిని చూచినారు. కానీ ఈ ప్రయాణమును ప్రభువే పురమాయించి వారితో కూడా ఆయన ఉండగా ఇక్కడ శిష్యులు భయపడుతూ ఉన్నారు. నీ ఆత్మీయ ప్రయాణము, నీ ఆత్మీయ జీవనయాత్ర ప్రభువు మాటను బట్టి నీవు నేను ప్రారంభించున్నాం. కానీ మనము మనంతట మనముగా రక్షణలోనికి వచ్చి ఉండలేదు. ఆయన వలన, ఆయన కృప వలన, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నందున మనము రక్షించబడి ఉన్నాము. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన ప్రాణములను రక్షించుటకు ఆయన తగిన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. 100వ కీర్తనలో రాయబడింది, ఆయనే మనల్ని పుట్టించినని రాయబడి, ఆ పుట్టినట్లు ఏముంటుందంటే మనల్ని మనమే సృజించుకొనలేదు, ఆయన మనల్ని కలుగు చేస్తున్నాడు, ఆయన తన కుమారుని మన కొరకు ఇచ్చిన్నాడు, ఆయన మనకు మాత్రమే తన పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు.
భయకారకులుగా మనం ఉండటకు దేవుడు మనల్ని పిలుచుకోలేదు, కానీ భయరహితులమై దేవుని సేవించుటకు దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. లేదు కదా, ఏసేపుకు తోడుగా మాట్లాడడానికి ఆ గుంటలో ఎవరూ లేరు, కానీ ఏసేపు ఆడగలిగినటువంటి శక్తి, దేవుని కృప ఆయనను ఆ గుంటలో నుండి మిథ్యానీయుల రూపములో లేవనెత్తి ఉన్నది. దేవుడండి ఆయన హస్తమును చాచేటటువంటి దేవుడు, ఆయన మన కొరకు ఆజ్ఞాపించేటటువంటి దేవుడు, మన కొరకు ఆయన గొప్ప కార్యం జరిగించుటకు చాలిన శక్తి కలిగిన దేవుడు. మేము నశించిపోవచ్చున్నాము. ఇక్కడ శిష్యులు 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 40వ వచనంలో భయమును గూర్చి 41వ వచనంలోను 4వ అధ్యాయం మార్క్స్ వార్తలో రాయబడి ఉండగా 5వ అధ్యాయం 20వ వచనంలో దీనికి ప్యారలల్గా ఒక మాట ఇక్కడ రాయబడి ఉన్నదండి. అదేమనగా, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపరులో ప్రకటింప ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడిరి. శిష్యులలో భయమున్నది. ఆ భయముననే వారు నిలిచినట్లయితే దేవుని యొక్క కార్యములను వారు చూడగలిగి ఉండేవారు కాదు. ఈ దినాన మనం కూడా భయములో ఉన్నాము. దేవుని సేవకులుగా నిర్దేశించింది ఏంటంటే, దేవుని యొక్క పునరుద్ధాన బలమును మనము చూచుటకు మనము సృష్టించబడి ఉన్నాము, రక్షించబడి ఉన్నాము. ఆయన పునరుద్ధాన బలము కలిగినటువంటి దేవుడు, జీవమును ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు, ప్రాణమును ఆయన కాపాడగలిగినటువంటి దేవుడు. మనలను అద్దరికి తీసుకుని వెళ్ళి బహుజనులు ఆశ్చర్యపడగలిగినట్లుగా, ఆశ్చర్యములకు లోనగునట్లుగా ఆయన గొప్ప కార్యములను జరిగించనై ఉన్నాడు. అలాగూ జనులు సంఘమును బట్టి, అలాగూ జనులు సంఘ సేవకులను బట్టి, అలాగూ జనులు సంఘ కాపరులను బట్టి రాబో కాలమునందు ఆశ్చర్యపడినట్లుగా, ఆశ్చర్యపడి దేవుని మహిమపరచగలిగినట్లుగా, ఆశ్చర్యపడి దేవుని తట్టు తిరగగలిగినట్లుగా, ఆశ్చర్యపడి దేవుని వాక్యమును అంగీకరించి సంఘముతో చేర్చబడగలిగినట్లుగా మనం ఈ కష్టస్థితిలో దేవుని సన్నిధి ఎరిగిన వారమై ఆయన మనతో కూడా ఉన్నాడు గనక, అనగా నేను చెప్పనుద్దేశించేమనగా, ఈ క్వారంటైన్లో మనము మాత్రమే లేము, మనకు దేవుని కృప తోడుగా ఉన్నదని మనము దేవుని పక్షముగా, దేవుని సంఘముగా, రక్షణ పొందిన వారముగా మనము నమ్మవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం చూడవచ్చండి. ఒకసారి ఆ లేఖనాన్ని మీ కొరకై నేను పఠించాలని ప్రభుపేట కోరుతున్నాను. ఆదికాండములో ఆ యొక్క నోహకు దేవుడు సెలవిచ్చినప్పుడు ఆయన ఒక మాటను నోహకు వాగ్దానముగా దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ మాట మనము జ్ఞాపకం చేసుకుందామండి. 9వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగులకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. మనము మరణమునకు కానీ మనకు మన మీద అధికారము లేదండి. వ్యాధికి కానీ దేవుని వలన మనం అప్పగింపబడి ఉండలేదు, కానీ మన విశ్వాసం బట్టి, ప్రార్థించలేని అశక్తతను బట్టి, నిర్లక్ష్యాన్ని బట్టి ఒకవేళ అప్పగించబడవచ్చునేమో. కానీ రాహాబు ఏమని మాట్లాడుతుంది, మిమ్మును గూర్చినటువంటి భయము బెదురు దేశమునకు కలిగిందని చెప్పి ఉండగా, అనగా మనల్ని బట్టి సృష్టిని బట్టి కానీ, సృష్టిలోని ప్రాకు పురుగులను బట్టి కానీ, సృష్టిలో ఉన్నటువంటి దేనిని బట్టి కానీ మనం భయపట్టుకు దేవుడు మనల్ని వాటికి అప్పగించలేదు, కానీ వాటిని మనకు అప్పగించిన వాడిగా దేవుడు ఉన్నాడు గనక మనకు దేవుడు ఏవైతే అప్పగించాడో వాటిని బట్టి మనము భయపడడానికి దేవుడు లేని వారిగా మనం సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మళ్ళా ఈ మాట నేను మీకోసం చదువుతానండి. దానికి ముందు ప్రభు ఒక మాట చెప్పినాడు. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మనగా మనము ఆశీర్వదించబడినటువంటి వారము ఎలాగనగా సంతానంగా మనం ఉన్నాము. మీరు ఫలించి
అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆది కాండము 1వ అధ్యాయము 26, 28 వచనముల తర్వాత మళ్ళా ఆయన ఆశీర్వాద వచనమును మనుషులు ఫలించటను గూర్చి భూమి మీద విస్తరించటను గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అభివృద్ధిని గురించి మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆశీర్వాదముల గురించి మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఏదైతే భయకారణముగా ఉందో దానిని నిమ్మలింపజేసే దేవునిగా ఆయన ఉన్నాడు. చాలా స్పష్టంగా దేవుడు మానవ జనాంగములకు ఎవరైతే జలప్రలయం తప్పించుకుని ఉన్నారో వారి కుటుంబానికి అనగా నోహు కుటుంబానికి దేవుడు తెలియజెప్తున్న మాట ఏంటంటే, మీ భయమును మీ బెదురును అన్నిటికీ కూడా కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. పాతాళము తనలో ఉన్న మృతులను దేవునికి అప్పగించాలనే ఆజ్ఞ ఉండగా మరణమునకు మన మీద అధికారము లేదనియు మరణపు ముళ్ళు విరువబడి ఉన్నదనియు లేఖనాల్లో ఉండి ఉండగా మనము భయమునకు లోను కావాల్సినటువంటి స్థితిలో దేవుని వాగ్దానాలను బట్టి లేమని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య వారిని అద్దరికి వెళ్ళమని ఒక కార్యమును వారికి అప్పగించి ఉన్నాడు. అదేమనగా గలిలే సముద్రమును దాటుట. తాము ప్రయాణం చేస్తున్నామని ప్రభువు తమతో ఉన్నాడు గనక షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చెప్పిన రీతిగా ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను, యేసేపుతో ఎవరు లేరు. అలాగే మీరు అగ్నిలో ఉండండి, అగ్నిలో అనేటువంటి మాటను దేవుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో చెప్పలేదు. దేవుని మాట కానీ దేవుని వాగ్దానం కానీ లేకుండానే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో కూడా వారు ఎంతో ధైర్యముతో విశ్వాసముతో నిలిచి ఉండగా దేవుని ఆత్మను కలిగినటువంటి మనము భయమునకు లోనైనట్లయితే ప్రభువును మనము సంతోషపెట్టిన వారము కామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైనా కానీ ఏ సైనికుడైనా కానీ దేశం పక్షంగా యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు భయపడి వెనుకకు వచ్చేటటువంటి సైనికుని ఒక్కరిని కూడా మనము చూడమండి. పేతురు తిమోతి పత్రికలో తిమోతితో మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. ఎక్కడా లేదు కదా, సైనికుడు ఎవరు వెనుకకు రాడు కదా, వెనుకకు రాడు, శత్రువుకు వెన్ను చూపడు. మనము మోకరించి ప్రభువుకు మన సిద్ధపాటును తెలియజేస్తూ మనము విడుదల కొరకై తలలను పైకెత్తుకొనవలసిన వారమైనాము. మన హృదయాన్ని దేవుని తట్టు ఎత్తుకొనవలసిన వారమైనాం. కానీ ఏవైతే మనకు అప్పగించబడి ఉన్నవో సముద్రమును సముద్రములోని సమస్త జీవులను మనకు అప్పగించబడి ఉండగా లోకమంతా కూడా మనకు అధికారం అనుగ్రహించి ఉండగా మనం ఈ దినాన భయమునకు లోను కావలసినటువంటి అవసరం లేదని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజెప్తున్నాను. మనకు రక్షణ ఇచ్చిన వాడు ఆయనే. మనకు వివాహము ద్వారా స్త్రీకి భర్తను, పురుషునికి భార్యను ఇచ్చిన వాడు ఆయనే. దంపతులకు సంతానము కలుగజేసి సంతానాభివృద్ధి అనుగ్రహించి కుటుంబాలు ఏర్పడినట్లుగా బిడ్డలను అనుగ్రహించిన వాడు ఆయనే. కుటుంబాలను కట్టే దేవుడు, కుటుంబాలను కాపాడే దేవుడు, కుటుంబాలతో ఉండుటకు ఇష్టము కలిగినటువంటి దేవుడు మనకి ఉండి ఉండగా మనము భయపడనటువంటి అవసరం లేదు. ప్రయాణమును ప్రభువే చెప్పినాడు, అద్దరికి వెళ్ళవలనని. ఆయన అద్దరికి పోవుదము అనగా ఈ ప్రయాణములో ఆయన కూడా ఉన్నాడు. మన శ్రమలలో ఆయన పాలివాడై ఉన్నాడు. మన బలహీనతలను ఆయన ఎరిగినవాడిగా ఉన్నాడు. మన కష్టమును ఆయన ఎరిగినవాడిగా ఆయన ఉన్నాడు. మన ప్రాణములను కాల్చుకొనగలిగిన వాడిగా ప్రభు ఉన్నాడు గనుక ఆయనను నమ్మి ఆయన మాటను బట్టి పౌలు చెప్తున్నాడు, ఎంత మాత్రము కూడా నాకు ప్రియమైనదిగా నేను లేదు. పౌలు వలె మనము కూడా నండి ప్రాణమును గూర్చి యోచన చేయటం కాదు, కానీ దేవుని విశ్వాసమును గూర్చి మనము యోచన చేస్తూ రహాబు చెప్పిన రీతిగా మన యందలి భయమును బట్టి లోకమును కలిగేటటువంటి కలవరమును గురించి మనం యోచన చేయాలి. కానీ లోకములో కలుగుతున్నటువంటి భయమును బట్టి మనకు కలవరం కలగడం అంటే దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు
లోకమునకు కలిగినటువంటి వ్యత్యాసము ఎక్కడ ఉందో మనం ఒకసారి యోచన చేయాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకి మనముగా దేవుని సైన్యముగా చూడండి, ఆ యొక్క ఎముక లోయలో, ఎండిన ఎముకల లోయలో యెహెజ్కేలు ప్రభువుతో కూడా వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఎముకలను చూసావా, ఇవి జీవిస్తాయా ప్రభువా, నీకే తెలియనని ఆయన చెప్పి ఉన్నాడు. చివరకు దేవుని మాటను బట్టి అవి లెక్కింపలేని సైన్యముగా వారు లేచి నిలిచిన రీతిగా మనమందరము కూడా దేవుని యొక్క గొప్ప సైన్యముగా, శిలువ యోధులుగా, దేవుని ఎరిగిన వారముగా, భయమునకు లోను కాక విశ్వాసము కలిగి, విశ్వాసమనడి డాలును. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఈ దినాన అందరము కూడా బయటికి వెళ్తే మనకున్న భయాన్ని బట్టే కానీ, ప్రభుత్వం వారు అడుగుతారనేటటువంటి ఉద్దేశంతో కానీ మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ముఖానికి మాస్క్, కాబట్టి అందరూ కూడా ఈ దినాన మాస్కులు కొనుక్కుంటూ ఉన్నాము. మాస్కులు బయట తయారు చేసుకుంటూ, ఏనాడైనా కానీ విశ్వాసం అనే డాలును చేతితో పట్టుకున్న అనుభవము మనలో ఎంతమందికి ఉందో మనమే ఆలోచన చేయాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అసలు ఆ డాలు ఎలా ఉంటుందో కూడా తెలియని వారిగా మనం ఉన్నాము. విశ్వాస సంబంధులు ఎలాగుంటారు, విశ్వాసం అనగా ఎటిది, వీటిని మనం గ్రహించి లోకమునకు దానిని గురించి నేర్పవలసి ప్రభు పాదముల యొద్ద ఎలాగంటే ఈ సంగతులను తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడినది. పరలోక రాజ్య మర్మములను, దేవుని మర్మములను ఎరిగినుట మీకు అనుగ్రహింపబడినది. ఆ మర్మములను తెలియజెప్పిన వాడవనగా మర్మములను గ్రహించిన వారై వారు అద్దరికి వెళ్ళి ప్రభువుతో కలిసి ముందుకు సాగుతూ ఉండగా ఆయన పునరుత్థాన బలమును యాయిరు కుమార్తెను ప్రభువు లేపినప్పుడు వారు చూచిన్నారు. అలాగే ఆయన శక్తిని 12 ఏళ్ల రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీని ముట్టి స్వస్థపరిచినప్పుడు వారు ఎరిగి ఉన్నారు. ఈలాగు ఆయన ఆయా కార్యములు జరిగించినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యమునకు లోనయ్యారు. ఈ దినాన మనమున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనము దేవుడు మన ఎదుట సరళమైనటువంటి త్రోవను కలుగు చేస్తున్నాడు గనుక అలాగు నమ్మి ఆయనే ఈ ఆయనతోనే ఆయనను లేపి కూడా మేము నశించిపోవచ్చున్న మన వినికిడిలో జీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కరుణ మూసుకొని ఏకీవించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తున్నాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామం తండ్రి, ఈ రాత్రి వేళ ఈలాగు తండ్రి నా దేవా, నిన్ను స్తుతించుటకును, ప్రార్థన చేయుటకును, మీ వాక్యంను ధ్యానించుటకును మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు స్తోత్రం తండ్రి. దేవా, మీరు మాతో ఉండండి తండ్రి. మా పక్షముగా మీరు దేవా నిలిచి ఉండండి ఆయన. మీరు తండ్రి శిష్యులతో కలిసి ప్రయాణం చేసినప్పుడు గాలి, తుఫాను, రేగి, అలల చేత దోనె నిండుచూ ఉండగా శిష్యులు భయపడి నా తండ్రి మీకు మొరపెట్టిన రీతిగా ఈ దినాన అనేకులు తండ్రి మిక్కిలి శ్రమను బట్టి కృంగినటువంటి వారై, భయములకు లోని వారై మీ తట్టు చూస్తుండగా నా దేవా, మీరు గాలిని గతించిన రీతిగా, సముద్రమును నిమ్మలింపజేసిన రీతిగా మా ప్రాంతములలో, మా పట్టణములలో, మా రాష్ట్రములలో, దేశములో, ప్రపంచమందున్నటువంటి ఈ పరిస్థితులను లయపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. మీరు దర్శించండి నాయన, దీవించండి. నీకు సాక్షులుగా మేము ఉన్నట్లుగా తండ్రి, సంఘమును చూచి లోకము ఆశ్చర్యపడినట్లుగా సంఘము ద్వారా, నీ ప్రజల ద్వారా గొప్ప కార్యము జరిగించండి ఆయన. నీ బలము చేత నీ ప్రజలను నింపిన ఆయన. ప్రతి గృహాన్ని మీరు దర్శించండి ఆయన. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించిన ఆయన. ప్రతి ఒక్కరము కూడా నాయన మేలు పొందిన వారమై సజీవుల లెక్కలు నిలిచిండి సంఘములో చేరి నిన్ను ఆరాధించి స్తుతించి ఘనపరచినట్లుగా, మీరు చేసిన మేలను గురించి ఒకరితో ఒకరము తండ్రి ముచ్చటించుకున్నట్లుగా, మీకు సాక్షులుగా ఉన్నట్లుగా కురుచూపునాయన తండ్రి. మీ అందరి భయము, మిమ్మును బట్టి భయము లోకమును కలుగునని చెప్పినావు, కానీ లోకములోని వాటిని బట్టి మేము భయపడుకున్నట్లుగా
మీ దర్శనముల ద్వారా, మీ వాక్కు ద్వారా, మీ మాట సెలవిచ్చి ప్రజలను ధైర్యపరిచి నీ ఆత్మబలము చేత, ఆత్మ నింపుదల చేత, మీ కృప చేత ఆవరించి ఉండి మేలు కలిగజేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మనవలనే దేవుని సన్నిధిని చేరి ప్రార్థన చేయించు ధ్యానించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని సదాకాలము తోడండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి 11 గంటలకు ఆదివారం ఆరాధన కొరకై ఇలాగ మనము సమకూడుదాము. మేము ఇంట నిలిచి ఉండి ఈ పరిస్థితులన్నింటిని బట్టి ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. స్నేహితులను బట్టి, బట్టి, సంఘ పెద్దలను బట్టి, శ్రేణి సమాజాన్ని బట్టి, అలాగే సండే స్కూల్ బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. మనందరము దేవుని కృపలో రక్షింపబడేటి వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము గనక ఆయన వెంబడి నడిచి ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం కాపాడబడదాము. దేవుని కృప మీకు తోడేనుగాక. రేపు ఉదయకాలము 11 గంటలకు తిరిగి కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.